వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. నెగటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ ఆలోచనల వైపు ఎలా వెళ్ళాలి? లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హెల్త్ వైజ్ కానీ, మనీ వైజ్ కానీ, లేదంటే రిలేషన్షిప్ వైజ్ కానీ. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి మార్గం మాత్రం మెడిటేషన్, స్పిరిచువాలిటీ. సో ఆ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒక గురువు కావాలి. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, చాలా మంది బయటికి గంభీరంగా కనిపించిన లోపల మాత్రం భయపడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఆ ఇన్సెక్యూరిటీస్ నుండి భయపడి దూరం అయిపోయి ఏదైనా సరే చాలా కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా వాళ్ళు ఫేస్ చేయాలి అంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ భయం ఎందుకు, వాళ్ళు దేని గురించి భయపడుతున్నారో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, యూనివర్స్ అనేది మనం ఫిజికల్ బాడీతో ఏం చేస్తున్నామో అది అసలు 1% కూడా పట్టించుకోదు. మనం ఇన్నర్గా దేనికి ఫీల్ అవుతున్నాము, దేనికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము, దేన్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాము అనేది దాన్ని తీసుకుంటున్నాను. చాలామంది మీరు చెప్పారు బయట గంభీరంగా ఉన్న లోపల చాలా అంటే ఎమోషన్తో ఫీలింగ్తో చాలా బాధలు పడుతుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు నెక్కప్ప మెట్ల సూసైడ్ చేసుకునే చాలా మంది ఉన్నారు. అంటే దానికి ఫస్ట్ ఎలా ఉండాలంటే, భూమి ఇక్కడ చూడండి, మనిషి జన్మ తీసుకున్నాడంటే ప్రతిదే అంటే ఇక డిసైడ్ అయిపోవాలి. ఇంకా మనము చావును మర్చిపోయి బ్రతుకుతున్నాం ఇక్కడ. ఇంకా అంతకంటే పెద్దది భయంకరమైనది ఏది జరగదు. కానీ ఏదో తెలియని భయం క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు. పక్కన పెట్టేసారు. ఇప్పుడు చూడండి, ప్రతి సమస్యకు పరిష్కారం లేని సమస్య అంటే ఏది ఉండదండి. మనుషులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉన్నా ఎందుకు భయపడతారంటే సమస్యను చూసి భయపడతారు. ఫస్ట్ ఆ సమస్య దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాను. సమస్యను ఒక వ్యక్తి సమస్యను చూసుకుంటూ ఎప్పుడైతే దాన్ని ఇగ్నోర్ చేస్తూ దానికి భయపడుకుంటూ పారిపోతూ ఉంటాడో అది మన వెంట పరిగెడుతూనే ఉంటుంది, మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆగి ఆ సమస్య వైపు మనం తిరిగి చూసామనుకోండి, మనకు దానికి 100 మార్గాలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మనం నైట్ పూట వెళ్ళేటప్పుడు సింగిల్కి వెళ్ళామంటే వెనక మన కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తుంటాయి, అవి అరుస్తూ ఉంటాయి. మనం పరిగెత్తుకుంటే కొద్దీ అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఒకసారి మన భయం పక్కన పెట్టేసి వాటిని కొట్టకపోయినా జస్ట్ ఆపోజిట్ నిలబడండి, అవి తిరిగి వెళ్ళిపోతాయి. సేమ్ అలాగేనండి, సమస్యలు కూడా మనం ఎప్పుడైతే సమస్యలు అనుకుంటూ ఉంటామో అవి మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తాయి. ఆ సమస్యకు మనం ఎప్పుడైతే ఎదురుగా వెళ్ళి నిలబడి ఆ సమస్య ముందు నిలబడగలుగుతామో ఆ సమస్య కూడా మనకి మంచి ఫ్యూచర్ చూపిస్తుంది. ఈరోజు సక్సెస్ అని వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, మనం ఏదైతే సమస్య అనుకుంటున్నామో దీనికి 100 times ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు ఆ రోజు ఆ సమస్య ఉంది అనుకుంటే ఈ రోజు ఈ సక్సెస్ రేట్లో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అవన్నీ భరించి ఇది సమస్య కాదు, దీన్ని ఓవర్కమ్ చేద్దాము, నేనంటే ఏంటో 10 మందికి తెలియాలి, నేను పడ్డ అవమానాలు ఇవన్నీ నేను నిరూపించుకోవాలంటే దీన్ని అధిగమించి నేను వెళితేనే నేను సక్సెస్ అవ్వగలను అన్నప్పుడు ఏమవుతుందంటే యద్వాహం తద్భవతి, నీ మైండ్లో అదే ఆలోచన ఉన్నా కాబట్టి నీ చుట్టూ అదే క్రియేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. బట్ నిజంగా కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుండి ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే లైఫ్ లో ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, లేదంటే జనాలు సపోర్ట్ చేయడానికి ఉన్నా లేకపోయినా ఒంటరిగా వెళ్ళగలుగుతారు. కానీ చాలా అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళు, లేదంటే ప్రాబ్లమ్స్ కి డబ్బులకి చాలా ఇలా ఉన్న వాళ్ళు మాత్రం కష్టమే వాళ్ళది లైఫ్. అదేనండి, ఎప్పుడే కానీ పిల్లల్ని ఎలాగంటే అలా వదిలేసేయాలండి. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు అంటే మూవీ డైరెక్టర్, వాళ్ళ అబ్బాయిని 5th క్లాస్ ఉన్నప్పుడు హాస్టల్లో వదిలేసాడు. అబ్బాయిని మీరు ఎప్పుడైనా తర్వాత చూడండి ఎక్కడన్నా మూవీ ప్రమోషన్స్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్న పైన 1% కూడా డిపెండ్ అవ్వడాడు అబ్బాయి. అంటే ఆ మాట్లాడే కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ కానీ అంటే చిన్నప్పటి నుంచే బాధ అంటే ఏంటి, ఆ భయం అంటే ఏంటి అవన్నీ ఓవర్కమ్ చేసుకొచ్చాడు కాబట్టి ఈరోజు అంత మెచ్యూర్డ్గా మాట్లాడగలుగుతున్నాడు. కొంతమంది చూడండి చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే మనిషి ఎంత పెద్ద సమస్య వచ్చినా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే దేన్నైనా ఎదుర్కోగలడు. మన చుట్టూ ఎంత సర్కిల్ ఉన్నా కూడా, మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా, మనలో మనం మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే మనిషి ప్రతి చిన్నదానికి భయపడతాడు. ఇప్పుడు జరిగే జనరేషన్ ప్రతిదీ ఒకటండి, చదువుకునే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, 50-60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ను ఫేస్ చేసేటువంటి మెంటల్ స్ట్రాంగ్ కెపాబిలిటీ వీళ్ళు లేదని అర్థం. రైట్. మరి మెంటల్ స్టెబిలిటీ కానీ, లేదంటే మెంటల్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ కానీ కావాలి అంటే ఏం చేయాలి, అండ్ ఎలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే? దేని గురించి ఆలోచించలేదండి. ఒక సమస్య వచ్చింది, టేక్ ఇట్ ఈజీగా ఉండాలండి. ఎప్పుడైతే సమస్యను మనం టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తామో అప్పుడు మన మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచనగా మనకు వచ్చిన సమస్యకు పరిష్కారం అనేది ఆలోచన చేస్తుంది. దాన్ని ట్రావెల్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంటే ఆ మైండ్ మనలో భయం అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, కొంతమందికి టెంపుల్కి వెళ్ళి అలవాటు ఉంటే టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే ఇలాంటి వాళ్ళకు బెస్ట్ అంటే మెడిటేషన్ అండి.
రైట్. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక 41 days రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్నెస్ పెరుగుతుంది. ప్రతి దాన్ని సాక్ష్యభూతంగా చూడగలుగుతాం. అది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇది నా ద్వారా వచ్చింది కాబట్టి నేనే క్లియర్ చేసుకోవాలి, నేనే ముందుకెళ్ళను, వాళ్ళు ఓన్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్ రైట్. బట్ క్లాసెస్ విషయానికి వస్తే సార్, ఎలాంటి క్లాసెస్ వీళ్ళు అటెండ్ అవ్వాలంటారు? అంటే ఇక్కడ సమస్య అండి, కొంతమంది ఫైనాన్షియల్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటారు, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్ కూడా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు ఉంటారు, ఓకే. కొంతమంది రిలేషన్ ప్రాబ్లమ్ కూడా రీజన్ ఏదో ఒకటి అయితే అయి ఉంటుంది. రీజన్ ఏదో ఒకటి అయి ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళ క్లాస్కి వచ్చే ముందు కొన్ని ఏదో వీడియోలు చూడడం వల్ల, మా స్టాఫ్ కాల్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లం అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, రిలేషన్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు ఉన్నటువంటి సమస్యను బట్టి వాళ్ళ క్లాస్కి రావడం జరుగుతుంది. ఓకే ఓకే. మీరు అన్నట్టుగా హెల్త్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో ఒక ఫామ్లో ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం ఉండడము, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా సర్జరీ చేయించడం, ఇలాంటివి ఉంటాయి. బట్ రిలేషన్షిప్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటుంది. ఇదర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, లేదంటే సిబ్లింగ్స్తో కానీ, ఆర్ఎల్స్ పార్ట్నర్స్తో కానీ, ఇన్ని ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. అంటే ఏం మిస్ అవుతుంది అంటారు అందరిలో? అండర్స్టాండింగ్ అండి. ఇక్కడ చూడండి, బిజినెస్ పార్ట్నర్స్ మాత్రం మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని అర్థం. ఈరోజు చూడండి, చాలామంది కొన్ని సంవత్సరాల నుండి కంబైన్గా బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యి కంటిన్యూగా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ బాగుండి పెట్టిన ఒక 1 year 2 yearsకి బిజినెస్ క్లోజ్అప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడైతే లాస్ వస్తుందో బిజినెస్ అనేది ఇంకో వ్యక్తి పైన తోసేయడం జరుగుతుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు కలిసి చేసేస్తారు, లాస్ అయినప్పుడు ఏమవుతుంటే ఒకరిపైన తోసేస్తారు. అలా కాకుండా ఇది ఎక్కడ మైనేజ్ జరిగింది, దీనికి ప్రాబ్లం ఏంటని ఇద్దరు కూర్చొని దానికి వే కనుక్కున్నారు అనుకోండి, 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది అంటే రిలేషన్లో ఫస్ట్ బాండింగ్ అనేది ఉండదండి. ఒక వ్యక్తి మనం నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి మనం. అది బిజినెస్ కావచ్చు, తర్వాత మన పార్ట్నర్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు. ఎప్పుడైతే టైం ఇస్తామో మనం అంటే అవుతుంది, మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో తిరిగి అది మన లైఫ్లోకి వస్తుంది. ఒకరిని ప్రేమగా మాట్లాడిచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి అదే ప్రేమతో మనం మాట్లాడిస్తారు. ఒకరిపైన ఎప్పుడు మనం కోపంగా అంటే చికాకుతో మాట్లాడుతుంటామో వాళ్ళు ఒకసారి మాట్లాడుతూ మనవాడు కదా అని ఒకసారి మాట్లాడతారు, 2 సార్లు భరిస్తారు, 3 సార్లు భరిస్తారు. తర్వాత వీటితో ఎంత అడ్జస్ట్మెంట్ అయినా ఏం మార్పు లేదని వదిలేస్తారు. అంటే వాళ్ళ యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మనం నెక్ ఆఫ్ మూమెంట్లో ఏదైతే కోల్పోయింటామో అప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే ఇన్ని రోజులు మనం వాళ్ళని మెంటల్గా డిస్టర్బ్ చేసి మన అవసరం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకుంటే మాత్రం రారండి. కాబట్టి ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు అదే రకంగా మనపైన రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. బట్ నిజంగా అది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ చిన్న ప్రాబ్లమే కానీ పెద్దగా వెళ్ళిపోతుందండి. అది చెప్తారు కదా, స్టార్ట్ అయ్యే ముందు చిన్నగా స్టార్ట్ అవుతుందండి, మనం దాన్ని గమనించక నెగ్లెక్ట్ చేసుకుంటే వెళ్ళామనుకోండి పీక్ వెళ్ళిపోతుంది. అది ఆ రోజు ఏముంటుందంటే అక్కడ కూర్చొని మాట్లాడుకోవడాలు ఉండవు, ఇంకా అటు ఇటు తెంపుకోవడాలే ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అది అక్కడికి తెగిపోద్ది అనమాట ప్రాబ్లం అనేది. కరెక్ట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.